నక్కతోక తొక్కేశారు. ఈ 4 రాసులవారికి రేపటినుంచి భారీగా అదృష్టం, కనకవర్షం కురుస్తుంది. రేపటినుంచి 4 రాసులవారి జీవితాల్లో కనకవర్షం కురిసే అవకాశముందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మార్చి 14న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాసులవారికి భారీ మార్పులు రాబోతున్నాయి. మీకు లక్ష్మీనరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని కమెంట్ చేయండి. కేరళ భద్రకాళి ప్రత్యంగిర జ్యోతిష్యాలయం దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు భార్యాభర్తల కలహాలు, ప్రేమ సమస్యలు, ధన ఇబ్బందులు, శత్రుబాధలు ఇలా మీకున్న అన్ని సమస్యలకు ఈ గురూజీ గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. జాతక వివరాలు తీసుకుని ఫోన్ ద్వారా మీ సమస్యకు అమ్మవారి సాధనతో సరైన పరిష్కార మార్గం చూపగలరు. అలాగే స్త్రీ పురుష వశీకరణం కూడా రోజుల్లోనే చేయగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ సమస్యకు సరైన పరిష్కారం తెలుసుకోలేక నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేయండి. దీర్ఘ అనుభవం కలిగిన దేవీ ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు ఫలితాలు కనపడే పరిష్కార మార్గాలు చూపిస్తారు. సెల్ 9177754449. కేరళ మేషరాశి. ఈ రాశివారికి మొదట్లో కొన్ని సవాళ్లు కనిపించినా చివరికి లాభాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వృషభరాశి. మార్చి 14 తర్వాత వృషభరాశివారికి మంచి కాలం ప్రారంభమవుతుంది. కొత్త వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరిగే అవకాశం ఉంది. సింహరాశి. సూర్యుడే ఈ రాశి అధిపతి కావడంతో ఈ మార్పు సింహరాశివారికి ప్రత్యేక శుభ ఫలితాలు ఇవ్వవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీనరాశి. సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి శుభకాలం ప్రారంభమవుతుంది. ప్రేమ, విద్య, పోటీ పరీక్షల్లో విజయ అవకాశాలు పెరుగుతాయి. ప్రయాణాలు మరియు కొత్త ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఈ 4 రాశులలో మీ రాశి కూడా ఉందా? కామెంట్లో మీ రాశి పేరు టైప్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య రహస్యాలు మరియు అదృష్ట ఫలితాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఎలివేట్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.